పాకములు 3 విధాలుగా చెప్తారు. ద్రాక్ష పాకము, కదళీ పాకము, నారికేళ పాకము అని. అంటే మనకు పద్యం చదవగానే సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటే అది ద్రాక్ష పాకము. ద్రాక్ష పండును నోట్లో వేసుకొని చప్పరించిన వెంటనే దాని రుచి తెలిసిన విధంగా ఆ పద్యము చదవగానే భావం అర్థమవుతుంది. దీనికి ఉదాహరణ వేమన పద్యాలు. ఎందుకంటే ఆ పద్యం చదవగానే మనకి దాని భావం అర్థమైపోతుంది. అలాగే రెండవది కదళీ పాకము. కదళీ ఫలం అంటే అరటిపండు. అరటిపండు రుచి ద్రాక్ష పండులా వెంటనే తెలియదు. అది మాగిన తర్వాత చర్మం తీసి కొద్ది కొద్దిగా నమిలి మింగాలి. అంటే అరటిపండు మనం తొక్క తీసుకొని తింటే అప్పుడు దాని టేస్ట్ మనకు తెలుస్తుంది ముగ్గితేనే. అప్పుడే దాని మాధుర్యం మనకు తెలుస్తుంది కదా. అలాగే కొన్ని పద్యాలు కొంత కఠినంగా అలాగే కొంత సులభంగా అనిపించినట్టుగా ఉంటాయి. నిదానంగా అర్థమవుతాయి. అంటే భాస్కర శతకము, దాశరథి శతకంలోని పద్యాలు ఇంచుమించుగా కదళీ పాకంలో ఉంటాయన్నమాట. ఇక మూడవది నారికేళ పాకము. నారికేళం అంటే కొబ్బరికాయ. కొబ్బరికి పీచు తీయాలి, కాయను పగలగొట్టాలి, కొబ్బరి బయటకు తీయాలి, బాగా నమిలి తినాలి. అప్పటికి కానీ దాని రుచి మనకి తెలియదు. అప్పటికి కూడా ఇంకా రుచి లేకపోతే దానికి తేనె, బెల్లం, పంచదార లాంటి తీపి పదార్థాలు కలిపి తింటాము. అప్పటికే దాని రుచి కొంచెం పెరుగుతుంది. అలాగే కొన్ని పద్యాలను మనము కొబ్బరికాయలాగి అర్థం చేసుకోవడం చాలా కష్టం. నిఘంటువు సహాయం అవసరం అవుతుంది. శ్రీనాథ కవి రాసినటువంటి శృంగార నైషిధ కావ్యంలోని పలు పద్యాలు ఈ నారికేళ పాకానికి ఉదాహరణగా చెప్తారన్నమాట. అంటే అంత తొందరగా అర్థం కాని పద్యాలను నారికేళ పాకము అని అంటారు. ఈ విధంగా మనం ఈ రోజున 3 పాకాల కోసము తెలుసుకున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.